నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక మైండ్ బ్లోయింగ్ మిలిటరీ కంబ్యాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాదాపుగా పతనమైపోయి ఇక చరిత్ర పుటల్లో కలిసిపోతుందనుకున్న ఒక మహాసామ్రాజ్యాన్ని ఒకే ఒక్కడు తన భుజస్కంధాలపై మోసి ఎలా నిలబెట్టాడన్నది ఈనాటి మన విశ్లేషణ. బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా శాతవాహన సామ్రాజ్యానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఆ అసమాన పాలకుడి కథలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అసలు కథలోకి వెళ్లే ముందు ఇక్కడి ఈ పవర్ఫుల్ కోట్ చూడండి. ఇవి ఏదో మామూలు మాటలు కావు. ఆ మహారాజు మరణానంతరం ఆయన కన్నతల్లి స్వయంగా రాయించిన మాటలివి. క్షత్రియుల గర్వాన్ని అణచివేసి శాతవాహన వంశ కీర్తిని పునరుద్ధరించినవాడు అని ఆవిడ ఎంత గర్వంగా ప్రకటించిందో కదా. ఈ ఒక్క వాక్యం చాలు అప్పటి ఆ హై స్టేక్స్ జియోపొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉండేదో మనకు అర్థం కావడానికి. మొదటి భాగం ప్రమాదంలో సామ్రాజ్యం, శాతవాహనుల పతనం. సరే, గౌతమీపుత్ర శాతకర్ణి ఎంట్రీకి ముందు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అప్పటికీ శాతవాహన సామ్రాజ్యం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. విదేశీ దండయాత్రలతో అసలు ఎంపైర్ ఉంటుందా లేదా అన్నంత క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. క్రీస్తు పూర్వం 2వ శాతకర్ణి కాలంలో ఎంతో బలంగా ఉన్న సామ్రాజ్యం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ముఖ్యంగా శివస్వాతి పాలనా కాలానికొచ్చేసరికి దారుణంగా వీక్ అయిపోయింది. కంప్లీట్ డార్క్ ఏజ్ అన్నమాట. ఇంతకీ ఆ దుస్థితికి కారణమెవరు? ఒక పవర్ఫుల్ శత్రుకూటమి. పశ్చిమ క్షత్రపులైన శకులు, ఇండోపార్థియన్లైన పహ్లవులు, అలాగే ఇండోగ్రీకులైన యవనులు. ఇందులో మెయిన్గా ఈ శకులు శాతవాహనుల బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ల టెరిటోరీలన్నీ ఒకదాంతర్వాతొకటి లాగేసుకుంటూ తమ సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకున్నారు. రెండవ భాగం మహారాజు ఉత్థానం, గౌతమీపుత్రుడి ప్రవేశం. సరిగ్గా ఆ హోప్లెస్ సిచ్యువేషన్లోనే మన కథానాయకుడు గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనమెక్కాడు. ఆయనకు ఒక్కటే టార్గెట్: ఆక్రమణదారులను తరిమికొట్టాలి, పోయిన భూభాగాలను తిరిగి లాక్కోవాలి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, వినండి. గౌతమిపుత్ర అంటే అక్షరాలా గౌతమికి పుట్టినవాడు అని అర్థం. దీన్ని మ్యాట్రానమిక్ నేమింగ్ అంటారు. ప్రాచీన కాలంలో రాజులకు చాలామంది భార్యలుండేవారు కదా. అందుకే రాజకుమారులను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇలా తల్లుల పేర్లతో పిలవడం అప్పట్లో ఒక ఆనవాయితీ. ఇక్కడ ఈ నంబర్ 18 అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే నాసిక్ శాసనాల ప్రకారం తన పాలనలోని 18వ సంవత్సరం నాటికే గౌతమిపుత్ర తన పవర్ని కన్సాలిడేట్ చేసుకున్నాడు. అంటే అప్పటికే శత్రువుల చేతుల్లోకి వెళ్లిపోయిన శాతవాహన భూభాగాలను ఒక్కొక్కటిగా వెనక్కి తెచ్చేసుకుంటున్నాడన్నమాట. మూడవ భాగం చారిత్రక సైనిక విజయం, నహపాణుడి ఓటమి. ఇక అసలు యుద్ధాల విషయానికొస్తే ఈయన కెరీర్లోనే అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ ఎవరితో జరిగిందంటే పశ్చిమ క్షత్రపరాజైన నహపాణుడితో. నహపాణుడు క్షహరాట వంశానికి చెందినవాడు, చాలా పవర్ఫుల్. శాతవాహనులు మళ్లీ బతకాలంటే ఈ నహపాణుడిని కొట్టాల్సిందే. గౌతమీపుత్ర ఒక రేంజ్లో డెసిసివ్ మిలిటరీ క్యాంపెయిన్ లాంచ్ చేశాడు. అది మామూలు ఓటమి కాదు, ఏకంగా ఆ క్షహరాట వంశాన్నే లేకుండా చేశాడు. క్షహరాట జాతిని సమూలంగా నాశనం చేశాడు అని శాసనాల్లో స్పష్టంగా రాసి ఉందంటే ఆ దాడి ఎంత భయంకరంగా ఉండుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దీన్ని మించిన అల్టిమేట్ పవర్ మూవ్ ఇంకోటి ఉండదేమో. జోగల్తోంబి దగ్గర నహపాణుడికి చెందిన వేలాది వెండి నాణేలు దొరికాయి కదా, వాటిమీద గౌతమిపుత్ర ఏం చేశాడో తెలుసా? ఆ కాయిన్స్ మీదే తన సొంత ఉజ్జయిని చిహ్నాన్ని అచ్చువేయించాడు. లిటరల్గా చెప్పాలంటే శత్రువు కరెన్సీ మీద తన స్టాంపు వేసి మరీ బాస్ ఎవరనేది ప్రూఫ్ చేసుకున్నాడు. నాల్గవ భాగం తల్లి ఇచ్చిన శాశ్వత నివాళి, నాసిక్ ప్రశస్తి. మరి ఇంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్స్కి పక్కా ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? నాసిక్లోని 3వ గుహలో శిలపై చెక్కబడిన నాసిక్ ప్రశస్తి ఇందుకు బెస్ట్ ఎవిడెన్స్. ఇది ఆయన చనిపోయాక ఆయన తల్లి గౌతమి బాలాశ్రీ రాయించిన ఒక శాశ్వత నివాళి. అందులో వాడిన పోయిట్రీ చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఆయన అశ్వాలు 3 సముద్రాల నీటిని తాగాయి అని ఆవిడ వర్ణించింది. అంటే ఆయన సైన్యం అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం వరకు మార్చ్ చేసిందనమాట. అబ్సల్యూట్లీ క్రేజీ కదా. ఆ కవిత్వాన్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా మ్యాప్ మీద చూస్తే ఆ ఆక్రమిత భూభాగాల సైజ్ చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఉత్తరాన మాళ్వా, సౌరాష్ట్రాల నుండి దక్షిణాన కృష్ణానది వరకు, అటు పశ్చిమాన కొంకణ్ తీరం నుండి ఇటు తూర్పున విదర్భ వరకు అంతా ఆయన కంట్రోల్లోకే వచ్చేసింది. అసలు పతనమైపోతుంది అనుకున్న సామ్రాజ్యానికి ఇంత భారీ ఎక్స్పాన్షన్ అంటే వాట్ అ కంబ్యాక్ అసలు.
ఆ శాసనంలో కేవలం సిటీలు, రాజ్యాల పేర్లు మాత్రమే చెప్పలేదు. ఏకంగా ఈ భూభాగంలోని పర్వతాలకే ఆయనను అధిపతిగా డిక్లేర్ చేశారు. వింధ్య, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలలోని మహేంద్ర, అలాగే మలయ పర్వత శ్రేణులకు ఆయననే లార్డ్గా వర్ణించారు. అంటే ఆయన పవర్ ఈ ఉపఖండంలో ఎంతలా ఎస్టాబ్లిష్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు. 5వ భాగం రాజు, వారసత్వం, విజేత మరియు రక్షకుడు. బట్ ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన రూలింగ్ కేవలం కత్తులు, యుద్ధాలు మాత్రమే కాదు. ఆయన ఒక రూత్లెస్ మిలిటరీ టాక్టిషియన్ మాత్రమే కాదు, చాలా ఫోకస్డ్ అడ్మినిస్ట్రేటర్ కూడా. శాసనాల్లో ఆయనను ఏకబ్రాహ్మణ అన్నారు, అంటే సాటిలేని బ్రాహ్మణుడు, సామాజిక క్రమాన్ని కాపాడేవాడు అని. కాని అదే సమయంలో తన రాజ్యంలో ఉన్న బౌద్ధ సన్యాసులకు ఎన్నో పన్ను మినహాయింపులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. ఈ డ్యువాలిటీనే ఆయన రూలింగ్లో ఉన్న బెస్ట్ పార్ట్. ఈ ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్ని కాస్త గమనించండి. ఒకవైపు ఎన్నో వైలెంట్ యుద్ధాలు చేసి శత్రువులను నాశనం చేసి ఎంపైర్ని వెనటి తెచ్చిన ఆ రారాజు శాసనాలలో మాత్రం ఏమంటున్నాడో తెలుసా? నేను ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటాను, నన్ను బాధించిన శత్రువుల ప్రాణాలను తీయడానికి కూడా నేను ఏమాత్రం ఇష్టపడను అని. అంటే ఒక దయగల రాజుగా, పౌరులపై ఎంపతీ ఉన్న ఒక రిలక్టెంట్ వారియర్గా చరిత్రలో మిగిలిపోవాలని ఆయన ఆశించాడు. సో ఇన్ని భీకరమైన యుద్ధాలు చేసి ఎంతో కష్టపడి సాధించిన ఈ అద్భుతమైన కంబ్యాక్ శాశ్వతంగా నిలిచిపోయిందా? చరిత్ర చక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. దురదృష్టవశాత్తు ఆయన మిలిటరీ సక్సెస్ ఎంతో కాలం నిలవలేదు. త్వరలోనే పశ్చిమ క్షత్రపుల తర్వాతి వంశమైన కర్దమకులు మళ్లీ ఆ భూభాగాలను తిరిగి లాగేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే మనకో థాట్ రాక మానదు. ప్రాచీన సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు కేవలం ఒక సైక్లిక్ ప్రాసెస్ మాత్రమేనా? అధికారమనేది ఎంత వేగంగా వస్తోందో అంతే వేగంగా చేజారిపోతుందా? ఈ ఆలోచనను మిగులుస్తూ మన ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.